శ్రీ విద్యాగణపతయే నమః, శ్రీమాత్రే నమః, శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మణే నమః. ముందుగా పిఠాపురం గురూజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశైలకు నమస్కారం. ఈరోజు తేదీ 19/12/2023. ఈరోజు పంచాంగం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృత్నామ సంవత్సరము, దక్షిణాయనము, హేమంత ఋతువు, మార్గశిర మాసము, శుక్లపక్షము, వారము మంగళవారము, తిథి సప్తమి. సాయంకాలం 4:06 వరకు సప్తమి తిథి ఉండి తదుపరి అష్టమి తిథి వస్తుంది. నక్షత్రం పూర్వభద్ర నక్షత్రం. రాత్రి 3:12 వరకు పూర్వభద్ర నక్షత్రం ఉండి తదుపరి ఉత్తరాభద్ర నక్షత్రం వస్తుంది. యోగం సిద్ధియోగం. రాత్రి 10:14 వరకు సిద్ధియోగం ఉండి తదుపరి వ్యతిపాత యోగం వస్తుంది. కరణం వణిజకరణం. సాయంకాలం 4:06 వరకు కూడా వణిజకరణం ఉండి తదుపరి భద్రకరణం వస్తుంది. వర్జం పగలు 10:49 ప్రారంభమై 12:18 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 8:39 ప్రారంభమై 9:23 వరకు ఉంటుంది. తిరిగి దుర్ముహూర్తం రాత్రి 10:38 ప్రారంభమై 11:30 వరకు ఉంటుంది. అమృత ఘడియలు రాత్రి 7:44 ప్రారంభమై 9:13 వరకు ఉంటుంది. రాహుకాలం పగలు 2:43 ప్రారంభమై 4:05 వరకు ఉంటుంది. గుళికాకాలం పగలు 11:57 ప్రారంభమై 1:20 వరకు ఉంటుంది. యమగండం ఉదయం 9:12 ప్రారంభమై 10:35 వరకు ఉంటుంది. సూర్యోదయం ఉదయం 6:28 సూర్యాస్తమయం సాయంకాలం 5:25 సూర్యుడు సంచరించేటటువంటి రాశి ధనస్సు రాశిలోను, చంద్రుడి యొక్క సంచారం కుంభరాశిలోను జరుగుతుంది. ఈరోజు ఉత్తరం వైపు వారసులు కనుక సాధ్యమైనంత వరకు ఉత్తరం వైపు ప్రయాణాలను వర్జించడం మంచిది. ఇక ఈరోజు గ్రహగతులను అనుసరించి ద్వాదశ రాశుల వారికి కూడా దిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, కృత్తికా నక్షత్రం 1వ పాదం వారు మేషరాశిలోకి వస్తారు. ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడు యొక్క ప్రభావం వలన సర్వ విధాల అనుకూలతలు, ఎటువంటి పనినైనా సరే సునాయాసంగా చేసేటటువంటి చాకచక్యం, ఇష్టమైనటువంటి వస్తువులను ఆభరణాలను పొందేటటువంటి యోగం, స్త్రీ మూలకంగా ప్రధానంగా విశేషమైనటువంటి ధనయోగం, పాత బాకీలు అనేటటువంటివి వసూలు అయ్యేటటువంటి అవకాశాలు, శుభకార్యాల నిమిత్తంగా చేసేటటువంటి ప్రతి ప్రయత్నము కూడా నెరవేరేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. శుభకార్యాల నిమిత్తంగా ఇప్పుడు దాకా ఆటంకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కలిసి వచ్చేటటువంటి పరిస్థితి, బంధువుల యొక్క మిత్రుల యొక్క విశేషమైనటువంటి ఆదరాభిమానాలను చూరగొనేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. డబ్బు అనేటటువంటిది చేతికి అందితే మనకి సంబంధం లేని వ్యక్తులు కూడా బంధువులు అయిపోతారు. ఆ రకమైనటువంటి స్థితిగా మీ యొక్క అభివృద్ధి అనేటటువంటిది ఈ రోజు ఉంటుంది అని చెప్పుకోవచ్చు. స్నేహితుల వలన, అలాగే భార్య పిల్లల వలన కష్టాల నుంచి, వారి యొక్క మాటలతోటి, వాళ్ళతో గడిపేటటువంటి సమయంతో ఉన్నటువంటి బాధలను అన్నింటినీ కూడా మర్చిపోయి చాలా ఆనందదాయకమైనటువంటి స్థితిగా ఈ రోజును గడుపుతారు అని చెప్పుకోవచ్చు. రావలసినటువంటి బాకీలు వసూలు అవ్వడం, మనోధైర్యము అనేటటువంటిది పెరగడం జరుగుతుంది. ఈరోజు మీకు ఉండేటటువంటి పైన ఉదాహరించిన సర్వ శుభ ఫలితాలను పొందడానికి, ఇబ్బందులను అధిగమించడానికి, అనుకూలతలు ఏర్పడడానికి కనకధార స్తోత్రాన్ని మీరు పారాయణ చేసినట్లయితే సర్వ విధాల శుభప్రదమైనటువంటి ఫలితాలను పొందుతారు. అలాగే దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా శ్రీరామచంద్రమూర్తి దేవాలయాన్ని దర్శించుకుని స్వామివారికి విశేషమైనటువంటి విధంగా 4 అరటి పండ్లను నివేదన చేయడం వలన శుభ ఫలితాలను మీరు పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలియజేస్తూ తదుపరి వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వారు వృషభ రాశిలోకి వస్తారు. దశమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడు యొక్క ప్రభావం వలన ప్రధానంగా విలువైనటువంటి వస్తువుల విషయం నిమిత్తంగా చాలా జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి పరిస్థితి, తదనుగుణంగానే విశేషమైనటువంటి వస్తువులను పొందేటటువంటి పరిస్థితి 2 రకాలుగాను కనిపిస్తుంది. లాభదాయకమైనటువంటి స్థితి, స్నేహితులతోటి, మిత్రులతోటి, బంధువులతోటి దూర ప్రయాణాలు చేయడం, ఆరోగ్యంగా ఆనందదాయకమైనటువంటి స్థితిని, విశేషమైనటువంటి సుఖాన్ని పొందడం జరుగుతుంది. అయితే మీ యొక్క నిర్లక్ష్య ధోరణి వలన విలువైనటువంటి వస్తువుల విషయం నిమిత్తంగా కొంచెం
జాగ్రత్తలు అధికంగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాజకీయకరంగా ఉండేటటువంటి వ్యవహారాలు చేసేటటువంటి వారికి విశేషమైనటువంటి విజయాన్ని పొందేటటువంటి రోజుగా ఈ రోజును చెప్పుకోవచ్చు. ఎప్పటి నుంచో దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వారికి ఆరోగ్యము అనేటటువంటిది కుదుట పడేటటువంటి పరిస్థితి, తలచినటువంటి ప్రతి పని కూడా నెరవేరేటటువంటి పరిస్థితి అధికంగా కనిపిస్తుంది. స్త్రీ మూలకంగా విశేషమైనటువంటి వస్తు వాహన ఆభరణ ప్రాప్తి అనేటటువంటిది కలగడం, బంధువర్గంలో కూడా ఆధిక్యతను సంతరించుకునేటటువంటి విధానంలో ఉండడం జరుగుతుంది. ఈరోజు మీకు పైన ఉదాహరించినటువంటి సర్వవిధములైనటువంటి శుభ ఫలితాలను పొందడానికి, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటికి రావడానికి, అనుకూలతలు ఏర్పడడానికి శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పారాయణ చేయడం, అమ్మవారికి సంబంధించినటువంటి దేవాలయంలో కుజహోరలో కానీ లేదా రాహు సంబంధమైనటువంటి రాహుహోరలో కానీ సమయాల్లో రాహుకాలంలో కానీ పూజాది కార్యక్రమాలు చేయించుకోవడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ, తదుపరి మిథున రాశి వారి యొక్క ఫలితాలు. మృగశిర నక్షత్రం 3-4 పాదాల వారు, ఆర్ద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల వారు మిథున రాశిలోకి వస్తారు. నవమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడు యొక్క ప్రభావం వలన మానసికంగా ఏదో తెలియనటువంటి భయము ఆందోళన మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, సమయానికి ధనాన్ని చేతికి ఇస్తాను అన్నటువంటి వ్యక్తులు కూడా ఏదో రకమైనటువంటి సాకులు చెప్పి ఆ ధనాన్ని మీకు ఇవ్వని విధంగా ప్రవర్తించేటటువంటి పరిస్థితులు ఏర్పడడం, కుటుంబ సభ్యులతోటి కుటుంబపరమైనటువంటి వ్యక్తులతోటి కొంచెం పరుషమైనటువంటి పదజాలాలతోటి మాట్లాడడం, స్థలాలకు సంబంధించి భూమికి సంబంధించినటువంటి వ్యవహారాల నిమిత్తంగా ఎక్కువగా ఆలోచనలు చేయడం, వృత్తిపరంగా కానీ వ్యాపారపరమైనటువంటి విషయం నిమిత్తంగా కానీ నష్టాలు చవి చూడవలసినటువంటి పరిస్థితి, మీరు తలచినటువంటి పనులు నెరవేరకపోవడం, ప్రతిదానికి కూడా కష్టపడితే తప్ప ఫలితం రావటం లేదు అనేటటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది. ప్రభుత్వపరమైనటువంటి విషయాల నిమిత్తంగా ఉండేటటువంటి ఉద్యోగస్తులకు తండ్రికి సంబంధించినటువంటి అనారోగ్య కారణంగా కానీ, కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి కొన్ని అనివార్యమైనటువంటి కారణాల వలన కానీ మీ పని ముఖ్యమైనటువంటి పని వాయిదా వేసి మీ అభివృద్ధికి సంబంధించింది, మీ భవిష్యత్తుకు విశేషమైనటువంటి ఫలితాన్ని లాభాన్ని ఇచ్చేటటువంటి పనిని కూడా వదిలిపెట్టుకోవలసినటువంటి పరిస్థితి ఏర్పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏ పని చేసినా సరే లాభము నష్టము అనేటటువంటిది సాయంకాలానికి కొంచెం చూసుకున్నట్లయితే ప్రతిదీ కూడా సమానంగానే ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది తప్ప ఒక్క రూపాయి కూడా అధికంగా వస్తుంది అనేటటువంటిది లేని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు. కృషి యందు అభివృద్ధి యందు ఏ విధమైనటువంటి ఆలోచనలు ఉన్నా సరే అధికారుల వలన ఏదో భయం, సాటి ఉద్యోగుల వలన కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడడం, మానసికంగా ఆందోళన అనేటటువంటిది పెరగడం, ప్రధానంగా ప్రయాణపరమైనటువంటి విషయం నిమిత్తంగా కొన్ని అశుభ సూచనలు, విపరీతమైనటువంటి కళలు వస్తూ ఉండడం, ఆ కళలు కూడా మిమ్మల్ని భయపెట్టేటటువంటి విధానంలో ఉండే పరిస్థితుల్లో ఉండడం జరుగుతుంది. ఈరోజు మీకు ఉండేటటువంటి ఇబ్బందులను అధిగమించడానికి, అనుకూలతలు ఏర్పడడానికి, అన్ని విధాల అభివృద్ధిని సాధించడానికి రుణ విమోచన నృసింహ స్తోత్రాన్ని కనుక మీరు పారాయణ చేసినట్లయితే సర్వ విధాలా కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ, తదుపరి కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. పునర్వసు నక్షత్రం 4వ పాదం వారు, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు కర్కాటక రాశిలోకి వస్తారు. అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావం వలన మానసిక ఆందోళన అనేటటువంటిది పెరగడం, ప్రధానంగా మీ ఆరోగ్య విషయం నిమిత్తంగా ప్రాణాపాయ స్థితి ఏదైనా జరుగుతుందా అనే అనుమానాన్ని కూడా వ్యక్తం చేసేటటువంటి పరిస్థితులు ఏర్పడడం, ప్రతి వ్యవహారానికి అపవాదులు అపనిందలు, చేసినటువంటి పనికి తగిన గుర్తింపు రాకపోవడం, శ్రమకు తగినటువంటి ఫలితము అనేటటువంటిది అందక ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితుల్లో ఉండడం, ఇతరుల యొక్క పని నిమిత్తంగా మీ సొంత పనిని కూడా వదిలేసి మీ యొక్క పని మీద శ్రద్ధ లేకుండా ఎదుటివారి గురించి ఎక్కువగా ఆలోచించడం, వాళ్ళ పని మీద శ్రద్ధ పెట్టడం వలన అకారణంగా భోజనం కానీ అకారణ నిద్ర కానీ కలిగేటటువంటి అవకాశాలు, అపనిందలు కూడా పడేటటువంటి పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. అయితే
భార్యా పిల్లల యొక్క ఆరోగ్యపరమైనటువంటి విషయం నిమిత్తంగా ఎక్కువ సమస్యలు ఎదురవుతూ ఉండడం, ప్రధానంగా ఉదర సంబంధమైనటువంటి బాధలు అనేటటువంటివి పెరగడం, నమ్మినటువంటి వారి వలన మోసపోయేటటువంటి పరిస్థితులు, విరోధాలు, మాట పట్టింపులు అనేటటువంటివి ఏర్పడడం జరుగుతుంది. తలచినటువంటి పనుల యందు ఆటంకాలు ఏర్పడుతూ ఉండడం, ప్రతి వ్యవహారంలోనూ కూడా మనస్సు కకావికలం అయ్యేటటువంటి పరిస్థితుల్లో ఉండడం, ఆందోళన, ఆర్థికంగా శత్రువృద్ధి, అలాగే ప్రధానంగా ఉదర సంబంధమైనటువంటి బాధలు, భూ సంబంధమైనటువంటి విషయాల నిమిత్తంగా చికాకులు ఏర్పడేటటువంటి పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. ఈరోజు మీకు ఉండేటటువంటి ఇబ్బందులను అధిగమించడానికి, దంపతుల మధ్యన కుటుంబంలోనూ మానసిక ప్రశాంతతను ఆనందదాయకంగా ఉంచుకోవడానికి విష్ణు సహస్రాన్ని పారాయణ చేయడం, అలాగే ఆది వరాహ స్తోత్రాన్ని పారాయణ చేయడం, దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా విష్ణుమూర్తి దేవాలయాన్ని దర్శించుకోవడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ, తదుపరి సింహరాశి వారి యొక్క ఫలితాలు. మఘా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఉత్తరా నక్షత్రం 1వ పాదం వారు సింహరాశిలోకి వస్తారు. సప్తమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడు యొక్క ప్రభావం వలన సర్వ విధాల అనుకూలతలు, విశేషమైనటువంటి విధంగా స్త్రీమూలక ధనయోగం, సంఘంలో గౌరవము మర్యాద పెరగడం, మీ యొక్క పిల్లలు మీకు అన్ని విధాలా కూడా సహాయ సహకారాలు అందించడం, ప్రధానంగా మిమ్మల్ని ఎవరైతే నిందించారో వారి చేత కూడా విశేషమైనటువంటి విధంగా కీర్తిని పొందేటటువంటి విధంగాను, మర్యాదను పెంపొందించుకునేటటువంటి విధంగాను మీ యొక్క ప్రవర్తన అనేటటువంటిది జరగడం జరుగుతుంది. వినోదాది యాత్రలు చేయడం, విశేషమైనటువంటి దివ్య క్షేత్రాలను సందర్శించుకోవడం, గురువులతోటి అలాగే సన్నిహితులతోటి స్నేహితులతోటి చాలా ఉత్సాహంగా ఆనందదాయకమైనటువంటి విధంగా మీ యొక్క దినచర్యను చేయడం అనేటటువంటిది జరుగుతుంది. చేసేటటువంటి ప్రతి పని యందు కూడా అభివృద్ధి అనేటటువంటిది సాధిస్తారు. ఇటు వృత్తిపరంగా కానీ, అటు ఉద్యోగపరంగా కానీ, వ్యాపారపరమైనటువంటి విషయం నిమిత్తంగా కానీ లాభదాయకమైనటువంటి స్థితిని పొందుతారు. ధనానికి, ధాన్యానికి ఏ విధమైనటువంటి లోటు ఉండదు. ఎటువంటి పెండింగ్లో ఉండేటటువంటి పనినైనా సరే వాటన్నింటినీ పూర్తి చేసి విజయవంతమైనటువంటి ఉద్యోగస్తులుగా అధికారుల యొక్క మన్ననలను, స్నేహాన్ని పొందేటటువంటి పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. ఈరోజు శత్రువులు కూడా మీకు మిత్రులుగా మారేటటువంటి అవకాశాలే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అని చెప్పుకోవచ్చు. కుటుంబ సౌఖ్యం, సంఘంలో గౌరవ మర్యాదలు పెరగడం, అన్ని విధాల అనుకూలతలు ఏర్పడడం అనేటటువంటిది జరుగుతుంది. ఈరోజు మీకు ఉండేటటువంటి పైన ఉదాహరించిన శుభ ఫలితాలను పొందడానికి, ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి బయటకు రావడానికి అంగారక కవచాన్ని పారాయణ చేయడం వలన, అలాగే దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి నవనీతం అంటే వెన్నని నివేదన చేయడం వలన, లేదు కుదిరినట్లయితే లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దేవాలయాన్ని దర్శించుకుని స్వామివారికి కొద్దిగా వెన్నని నివేదన చేయడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ, తదుపరి కన్యా రాశి వారి యొక్క ఫలితాలు. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వారు ఈ కన్యా రాశిలోకి వస్తారు. షష్ఠ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడు యొక్క ప్రభావం వలన విశేషమైనటువంటి విధంగా ఆర్థికపరమైనటువంటి లాభాలు అనేటటువంటివి ఇన్ని రోజులుగా లేనటువంటి పరిస్థితి నుంచి అనుకూలించేటటువంటి పరిస్థితిగా, హోదా కలిగినటువంటి వ్యక్తిగా గుర్తింపు అనేటటువంటిది ఈరోజు లభించే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. వ్యక్తులతోటి, స్నేహితులతోటి, సన్నిహితులతోటి విశేషమైనటువంటి వ్యాపారపరమైనటువంటి లాభాలను గడించేటటువంటి రోజుగా ఈ రోజును చెప్పుకోవచ్చు. విశేషమైనటువంటి ఐశ్వర్య యోగం కూడా ఈరోజు లభ్యం అవుతుంది అనడంలో ఏ విధమైనటువంటి అనుమానము లేదు. ఎంత క్లిష్టమైనటువంటి పనినైనా సరే అతి సునాయాసంగా చేసి విజయాన్ని, విజయ పరంపరను మీ యొక్క ఖాతాలో వేసుకునేటటువంటి రోజుగా ఈ రోజును చెప్పుకోవచ్చు. వృత్తి వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా లాభదాయకమైనటువంటి స్థితి, అలాగే లేనిపోనటువంటి మాటలు చెప్పడం కానీ, లేనిపోనటువంటి మాటలు చెప్పేటటువంటి దుర్మార్గపు స్నేహితులను కానీ గుర్తించడం, తద్వారా విశేషమైనటువంటి విధంగా మిమ్మల్ని మీరు రక్షించుకోవడమే కాకుండా మీ కుటుంబాన్ని, మీ యొక్క భవిష్యత్తును కూడా రక్షించుకునేటటువంటి ప్రయత్నంగా స్నేహ వాతావరణం అనేటటువంటిది ఏర్పడడం జరుగుతాయి. తలచినటువంటి పనుల యందు సర్వత్రా విజయ దుందుభులు మోగిస్తారు అని చెప్పుకోవచ్చు.
మోసపోయినటువంటి వ్యక్తులు ఎవరైనా మీకు కనిపించినా, మోసం చేసేటటువంటి విధానంలో ఉండేటటువంటి వ్యక్తులు కనిపించినా, వారి ద్వారా మీ యొక్క ధనాన్ని నష్టపోయినటువంటి దాన్ని తిరిగి పొందేటటువంటి అవకాశాలు కొంతవరకు స్వల్పమైనటువంటి విధానంలోనైనా ఈరోజు ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. విశేషమైనటువంటి విధంగా మీకు ఇష్టమైనటువంటి భోజనాన్ని సంప్రాప్తం చేసుకునేటటువంటి రోజుగాను, మానసికంగా ఉండేటటువంటి విచారాలు తొలగిపోయేటటువంటి పరిస్థితి, మొన్నటి దాకా ఉన్నటువంటి ఆరోగ్యపరమైనటువంటి విషయం నిమిత్తంగా ప్రధానంగా చర్మ సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు అనేటటువంటివి దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈరోజు మీకు సర్వ విధాలా కూడా పైన ఉదాహరించిన సర్వ శుభ ఫలితాలను పొందడానికి, అనుకూలతలు ఏర్పడడానికి శ్రీ నవరత్న మాలికా స్తోత్రాన్ని పారాయణ చేయడం, దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా అమ్మవారి దేవాలయాన్ని దర్శించుకుని అమ్మవారికి రాహుకాలంలో కుంకుమార్చన చేయించుకోవడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ, తదుపరి తులారాశి వారి యొక్క ఫలితాలు. చిత్తా నక్షత్రం 3-4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల వారు తులారాశిలోకి వస్తారు. పంచమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావం వలన కుటుంబ సభ్యులతోటి, భార్యా పిల్లలతోటి అకారణంగా ఏదో రకమైనటువంటి సమస్యలు, బద్ధకంగా వీడియో గేములు కానీ, లేకపోతే సరదాగా కాలక్షేపం చేసేటటువంటి వ్యసనాల మీద కానీ ఎక్కువ ఆసక్తి అనేటటువంటిది పెరగడం, వాటి నుంచి బయటికి రావాలి అనే తపన తాపత్రయం ఉన్నప్పటికీ ఏదో రకంగా వ్యసనము అనేటటువంటిది లోబరుచుకునేటటువంటి విధంగా, వాటికి లొంగిపోయేటటువంటి విధంగా, మిమ్మల్ని మీరు ఓటమి పాలు చేసుకునేటటువంటి విధంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. బంధువులతోటి, స్నేహితులతోటి ఏ పని చెయ్యరు అనేటటువంటి మాటను పడవలసినటువంటి పరిస్థితి కూడా వచ్చినా ఆశ్చర్యపోవక్కర్లేదు అని చెప్పుకోవచ్చు. మానసికంగా ప్రశాంతత అంతంత మాత్రంగా ఉండడం, శాంతి లేనటువంటి జీవనాన్ని గడపడం, బంధువులతోటి, స్నేహితులతోటి, సహవాసులతోటి వీళ్ళు వాళ్ళు అనేటటువంటిది లేకుండా ఏం మాట మాట్లాడినా సరే అది గొడవకు దారి తీసేటటువంటి విధంగా ఉండడం, అకారణంగా భోజనాలు, అలాగే ఆర్థికపరమైనటువంటి విషయం నిమిత్తంగా రావలసినటువంటి బాకీలు అనేటటువంటివి వసూలు కాకపోవడం, కట్టవలసినటువంటి వస్తువులను అధికంగా ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితులు రావడం, వెండి వస్తువులు కానీ, నూతనమైనటువంటి వస్తువులు కానీ, విలువైనటువంటి వస్తువులు కానీ కొన్ని రకాలైనటువంటి స్నేహితుల వలన, మిత్రుల వలన చెయ్యకూడనటువంటి విధంగా అనవసరమైనటువంటి గొడవలు పెట్టుకొని ఆ ధనాన్ని నష్టపోయేటటువంటి పరిస్థితి కూడా ఎక్కువగా ఉంది అని చెప్పేసి, దైవపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే ఆధ్యాత్మిక చింతన అనేటటువంటిది కలిగి ఉంటారు. అందులో ఏ విధమైనటువంటి అనుమానము లేదు. అయితే ఎంత ఆధ్యాత్మిక చింతన ఉన్నా కుటుంబ సభ్యులతో కూడా కొంచెం ఆచితూచి వ్యవహరించడం, బయట మిత్రులతోటి, స్నేహంగా ఉండేటటువంటి వ్యక్తులతోటి, సహకారం చేసేటటువంటి వ్యక్తులతోటి ఆలోచించుకుని ఆచితూచి వ్యవహరించవలసినటువంటి పరిస్థితి, ఆవశ్యకత చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందుగురించని ఈరోజు మీకు సర్వ విధాలా కూడా ఇబ్బందులను అధిగమించడానికి, అనుకూలతలు ఏర్పడడానికి ఆపదుద్ధారక హనుమత్ స్తోత్రాన్ని కనుక మీరు పారాయణ చేసినట్లయితే సర్వ విధాలా శుభప్రదమైనటువంటి ఫలితాలను పొందుతారు. అలాగే దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా ఆంజనేయ స్వామి వారి యొక్క దేవాలయంలో సింధూరంతో స్వామివారికి అష్టోత్తరాన్ని పూజించి స్వామివారి యొక్క ప్రసాదాన్ని కనుక తీసుకున్నట్లయితే సర్వ విధాలా కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ, తదుపరి వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు. విశాఖ నక్షత్రం 4వ పాదం వారు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు వృశ్చిక రాశిలోకి వస్తారు. చతుర్థ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడు యొక్క ప్రభావం వలన బంధువులతో కానీ, స్నేహితులతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ ఆలోచనలు సవ్యమైన స్థితిలో ఉండకపోవడం, భేదాభిప్రాయాలు ఏర్పడడం, అలాగే కుటుంబంతో కూడా అనవసరమైనటువంటి గొడవలు దిగవలసినటువంటి పరిస్థితి ఏర్పడడం, ఆర్థికపరమైనటువంటి విషయాల నిమిత్తంగా కొన్ని విరోధకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడడం, సహాయం చేసినటువంటి వ్యక్తులు కూడా మిమ్మల్ని ఈసడించుకునేటటువంటి పరిస్థితిగా దిగచారిపోతున్నాము అనేటటువంటి బాధ, బెంగ, దుఃఖము అనేటటువంటిది మిమ్మల్ని పరే విధాలుగా ఇబ్బందులకు గురి చేసేటటువంటి విధానంలో ఉండడం, ఎవరిని నమ్మినా సరే, ఏ రకంగా మనం ఎదుటివారికి సహాయం చేసినా సరే మోసపోతున్నాము అనేటటువంటి అభిప్రాయ ధోరణే ఎక్కువగా కనిపించేటటువంటి పరిస్థితుల్లో ఉంటుంది.
బంధువులతోటి మిత్రులతోటి విరోధపూర్వకమైనటువంటి వాతావరణం, స్థాన చలనాది మార్పులు, ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా కూడా ఒక చోట నిలకడగా ఉండలేనటువంటి పరిస్థితి, అలాగే ప్రమోషన్లు కూడా అంతంత మాత్రంగా ఉండడం, రావలసినటువంటి ఇంక్రిమెంట్లు కానీ లేకపోతే మీరు ఏదైనా ప్రయత్నం చేసినటువంటి పనులు కానీ అంతగా అనుకూలించేటటువంటి పరిస్థితుల్లో లేకపోవడం జరుగుతుంది. అనవసరమైనటువంటి ఖర్చులు, అలాగే పెంపుడు జంతువుల వలన కానీ విష జంతువుల వలన కానీ ప్రాణాపాయ స్థితి అనేటటువంటిది ఏర్పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆపదలు సంభవించేటటువంటి పరిస్థితుల్లో ఉంది కనుక సాధ్యమైనంత వరకు రాత్రిపూట ప్రయాణాలను కొంచెం సర్దుబాటు చేసుకోవలసినటువంటి అవసరం, ఆవశ్యకత చాలా ఎక్కువగా ఉన్నాయి. కొన్ని విలువైనటువంటి వస్తువుల విషయంలో కూడా అత్యంత జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం. ప్రధానంగా ప్రయాణం చేసేటటువంటి సమయంలో విలువైనటువంటి వస్తువుల విషయం నిమిత్తంగా కొద్దిగా జాగ్రత్తలు ఎక్కువగా తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎక్కువగా కనిపిస్తుంది. శుభ పరిణామాల్లోనూ శుభకార్యాల నిమిత్తంగాను వివాహపరమైనటువంటి విషయం నిమిత్తంగాను ఆటంకాలు ఏర్పడేటటువంటి పరిస్థితి, కొన్ని రకాలుగా మోసపోయేటటువంటి పరిస్థితి జరిగే అవకాశాలు ఉన్నాయి. వాటిని భగవద్ అనుగ్రహం వలన కొంతవరకు ముందుగానే తెలుసుకుని ఉపశమనము అనేటటువంటిది పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే పైన ఉదాహరించినటువంటి ఇబ్బందులను అధిగమించడానికి, అనుకూలమైనటువంటి పరిస్థితులు మీకు ఏర్పడడానికి నవగ్రహ పీడా పరిహార స్తోత్రాన్ని కనుక మీరు పారాయణ చేసినట్లయితే సర్వ విధాల శుభప్రదమైనటువంటి ఫలితాలు పొందుతారు. అలాగే నవగ్రహాలకి ప్రదక్షిణం చేసి గోపూజ కానీ గోగ్రాసం నిమిత్తంగా ఏదైనా కొంత ధనాన్ని కానీ వెచ్చించినట్లయితే సర్వ విధాలా కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి ధనస్సు రాశి వారి యొక్క ఫలితాలు. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వారు ధనస్సు రాశిలోకి వస్తారు. తృతీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడు యొక్క ప్రభావం వలన మానసికంగా ప్రతి వ్యవహారంలోనూ కూడా ధైర్యంగా ముందుకు సాగడం, ఉద్యోగపరమైనటువంటి విషయాల నిమిత్తంగా చేసేటటువంటి ప్రతి ప్రయత్నము కూడా సఫలీకృతం అయ్యేటటువంటి విధానంలో ఉండడం, స్త్రీ మూలకంగా విశేషమైనటువంటి ధన యోగాన్ని పొందేటటువంటి రోజుగా ఈ రోజు కనిపిస్తుంది. అలాగే గృహంలో శుభకార్యాల నిమిత్తంగా శుభకార్యపరమైనటువంటి వ్యవహారాల నిమిత్తంగా ధనాన్ని కొంత ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి, పాత బాకీలు అనేటటువంటివి మీరు ఇవ్వవలసి వచ్చినా లేదా మీకు ఇవ్వవలసి వచ్చినా అవి కొంచెం వసూలు అవ్వడం, మీరు కట్టడానికి కొంత ధనము అనేటటువంటిది చేతికి అందడం జరుగుతాయి. బంధువుల యొక్క మిత్రుల యొక్క కలయికలు, చాలా విశేషమైనటువంటి ఆదరాభిమానాలు కలిగినటువంటి వ్యక్తులు మిమ్మల్ని కలుసుకునేటటువంటి ప్రయత్నాలు చేయడాలు, అలాగే ప్రముఖులతోటి రాజకీయ పరంగా అవ్వచ్చు లేదా ఉద్యోగపరమైనటువంటి విషయ నిమిత్తంగా అవ్వచ్చు, ఉన్నతమైనటువంటి స్థాయి కలిగినటువంటి వ్యక్తుల యొక్క కలయిక, అధికారుల యొక్క అనుకూలమైనటువంటి విధానంలో మీ యొక్క నడవడిక ఉంటుంది అని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. ప్రధానంగా ఏ వ్యవహారంలోనైనా సరే, అంటే వృత్తి కానీ వ్యాపారం కానీ ఉద్యోగం కానీ ఏ వ్యవహారంలోనైనా సరే ఈరోజు కొంత శుభవార్తను వినేటటువంటి పరిస్థితి అద్భుతమైనటువంటి విధానంలో ఉంటుంది. ప్రభుత్వపరమైనటువంటి విషయం నిమిత్తంగా వృత్తి వ్యాపారంగా కానీ వ్యవసాయ రంగానికి సంబంధించి కానీ స్త్రీలకు కానీ ప్రధానంగా ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సొమ్ము ఏదైనా బాకీ కనుక పడినట్లయితే ఈరోజు వచ్చేటటువంటి దానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. ఈరోజు భార్యాభర్తల మధ్యన అన్యోన్యత అనేటటువంటిది పెరుగుతుంది. పిల్లల యొక్క భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచనలు చేయడం, వారికి కావలసినటువంటి విధానంలో అభివృద్ధికి అడుగులు వేయడానికి కొంత ధనాన్ని నిల్వ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. పైన ఉదాహరించినటువంటి శుభ ఫలితాలను పొందడానికి, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటకు రావడానికి మీరు కేతు కవచాన్ని కనుక పారాయణ చేసినట్లయితే, దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా గణపతి దేవాలయాన్ని కనుక దర్శనం చేసుకున్నట్లయితే సర్వ విధాలా కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి మకర రాశి వారి యొక్క ఫలితాలు. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ధనిష్ఠ నక్షత్రం 1, 2 పాదాల వారు మకర రాశిలోకి వస్తారు. ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడు యొక్క ప్రభావం వలన ఆర్థికపరమైనటువంటి విషయాల నిమిత్తంగా అనవసరమైనటువంటి ఖర్చులు అనేటటువంటివి పెరగడం, 1 రూపాయికి 10 రూపాయల ఖర్చు సిద్ధంగా ఉండేటటువంటి పరిస్థితి. 1 రూపాయి వస్తోంది అంటే కనుక
ఏదో ముందుగానే గ్రహించినట్లుగా దానికి సమానమైనటువంటి విధంగా ఖర్చు అనేటటువంటిది కల్పించడం, వృత్తి వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా నమ్మక ద్రోహము అనేటటువంటిది కలగడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉండేటటువంటి రోజుగా కూడా ఈ రోజుని చెప్పుకోవచ్చు. అలాగే ప్రతి వ్యవహారంలోనూ కూడా ఆటంకాలు ఏర్పడుతూ ఉండడం, భార్యాభర్తల మధ్యన అన్యోన్యత లేకపోవడం, ప్రయాణపరమైనటువంటి విషయం నిమిత్తంగా మార్గ మధ్యంలో ఏదో రకమైనటువంటి ఆటంకాలు ఏర్పడుతూ ఉండడం, మళ్ళీ మళ్ళీ ఒక పనిని 10 సార్లు చేయవలసినటువంటి పరిస్థితిగా తిరగవలసినటువంటి అవసరం ఆవశ్యకత కలగడం, వెనక్కి తగ్గవలసినటువంటి పరిస్థితి, మానసికంగా స్థిమితం లేనటువంటి పరిస్థితి ఉంటుంది. ఏ పని తలపెట్టినా సరే ఆటంకాలతోటి రావడం, బాకీలు వసూలు కాక ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితుల్లో ఉండడం జరుగుతుంది. అలాగే వ్యాపారపరమైనటువంటి విషయం నిమిత్తంగా పెట్టుబడి పెట్టేటటువంటి విషయంలో కొంచెం ఆచితూచి వ్యవహరించండి. లేనట్లయితే మీ యొక్క ఆరోగ్యం కూడా ఈ కారణంగా దెబ్బ తినేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా ఎవరికి షూరిటీ సంతకాలు లాంటివి కానీ, లేదా ఏ విషయమైనటువంటి విధానాల్లోనూ కూడా ప్రామిసరీ నోట్ల మీద కానీ, లేకపోతే ఆస్తి వ్యవహారం నిమిత్తంగా ఉండేటటువంటి దానికి కానీ షూరిటీ సంతకాలు లాంటివి బ్యాంకు నిమిత్తంగా రుణాలకు కానీ పెట్టకండి అని ఒక సూచనప్రాయంగా తెలియజేస్తున్నాం. ఈరోజు మీకు ఉండేటటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కానీ, సామాజిక పరమైనటువంటి ఇబ్బందుల నుంచి కానీ బయటకు రావడానికి అనుకూలమైనటువంటి పరిస్థితి మీకు ఏర్పడడానికి శ్రీ దత్త ఘోర కష్టోద్ధారక స్తోత్రాన్ని కనుక మీరు పారాయణ చేసినట్లయితే సర్వ విధాలా కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ, తదుపరి కుంభరాశి వారి యొక్క ఫలితాలు. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాల వారు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల వారు కుంభరాశిలోకి వస్తారు. జన్మస్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావం వలన ప్రతి వ్యవహారంలోనూ కూడా మీకు మించినటువంటి ప్రజ్ఞ, మీకు మించినటువంటి తెలివితేటలు, మీకు మించినటువంటి మాటకారితనం లేదు అని అనిపించుకునేటటువంటి విధంగా మీ యొక్క ప్రవర్తన, మీ యొక్క అభిప్రాయము అనేటటువంటివి ఉంటుంది. అలాగే ఏ వ్యవహారాన్నైనా సరే అతి సునాయాసంగా సుఖంగా చేసేటటువంటి వ్యక్తులుగా ఒక గుర్తింపు అనేటటువంటిది ఇటు కుటుంబ సభ్యుల నుంచి, అలాగే అటు సంఘంలోనూ మంచి విలువైనటువంటి విశేషమైనటువంటి కీర్తి ప్రతిష్టలను మీ సొత్తుగా చేసుకుంటారు అని చెప్పుకోవాలి. అలాగే శారీరకంగా మానసికంగా చాలా ఆనందదాయకంగా ఉండడం, పిల్లలతోటి, అలాగే కలత్రం భార్య నుంచి భర్తకు, భర్త నుంచి భార్యకు, కుటుంబ సభ్యుల వలన సౌఖ్యాన్ని పొందేటటువంటి పరిస్థితి ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఈరోజు మీరు తండ్రికి సంబంధించినటువంటి ఆస్తి వ్యవహారాల నిమిత్తంగా ఏదైనా గొడవలు గనక జరుగుతున్నా, లేదా కోర్టు పరమైనటువంటి వ్యవహారాల నిమిత్తంగా చికాకులు పొందుతున్నా, అవన్నింటినీ కూడా అనుకూలమైనటువంటి పరిస్థితిగా మీకు విశేషమైనటువంటి ధన యోగాన్ని ఇచ్చేటటువంటి విధంగా ఈరోజు ఉంటుంది అని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. అన్ని విధాల సంఘంలో గౌరవ మర్యాదలు అనేటటువంటివి పెరుగుతాయి. రాజకీయ పరంగా కూడా అనుకూలతలు అనేటటువంటివి ఏర్పడతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా ధనాదాయము అనేటటువంటి వృద్ధి చెందుతుంది. బంధువుల యొక్క మిత్రుల యొక్క కలయికలు అనేటటువంటివి కలగడం, అలాగే నూతన వస్తు వాహన ప్రాప్తి అనేటటువంటిది కలగడం జరుగుతుంది. ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా ఉన్నత అధికారుల యొక్క అభిమానాన్ని, ప్రేమను, అనురాగాన్ని పొందేటటువంటి పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది. నిరుద్యోగస్తులకు ఈరోజు ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా ప్రయత్నం చేసినట్లయితే సర్వ విధాలా కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలను ఈరోజు మీరు పొందుతారు అని తెలియజేస్తూ, ఈరోజు సర్వ విధాల విశేషమైనటువంటి శుభ ఫలితాలను పొందడానికి రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పారాయణ చేయడం, అలాగే దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా సుబ్రహ్మణ్య దేవాలయాన్ని దర్శనం చేసుకుని స్వామివారికి క్షీరాభిషేకాది కార్యక్రమాలు చేయించడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ, తదుపరి మీనరాశి వారి యొక్క ఫలితాలు. పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం వారు, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు మీన రాశిలోకి వస్తారు. వ్యయస్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడు యొక్క ప్రభావం వలన ఎంత పని చేసినా, ఏ విధంగా ఎదుటివారి గురించి ఆలోచించినా, ఎదుటివారి మంచి కోరుకున్నా
ఏదో రకమైనటువంటి మనస్సు ఖేదాన్ని కలిగించేటటువంటి విధంగా అవతల వ్యక్తుల యొక్క మాటలు ఉండడం, ప్రయాణపరమైనటువంటి విషయం నిమిత్తంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, ఉదర సంబంధమైనటువంటి బాధ, ప్రయాణాల్లో విలువైనటువంటి వస్తువుల విషయం నిమిత్తంగా అజాగ్రత్తగా ఉండడం వలన విలువైనటువంటి వస్తువులు కొంత ధనాన్ని నష్టపోయేటటువంటి పరిస్థితి, బంధువులతోటి, మిత్రులతోటి, స్నేహితులతోటి, ఆడపడుచులతోటి, అన్నదమ్ములతోటి విరోధపూర్వకమైనటువంటి వాతావరణం, ఏదైతే వినకూడదు అని అనుకుంటున్నటువంటి మాటలు ఉన్నాయో అవే ఒకటికి 10 ఇంతలుగా వినేటటువంటి పరిస్థితి, ప్రభుత్వపరమైనటువంటి అధికారులతోటి కానీ లేదా వ్యాపారం చేసేటటువంటి వ్యక్తులైతే ఈ వ్యాపారపరమైనటువంటి వ్యవహారం నిమిత్తంగా ప్రభుత్వ దాడులు కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. విరోధాలకి కలిగించేటటువంటి మాటలను ఎట్టి పరిస్థితుల్లోనూ మాట్లాడకుండా ఉండడానికి చాలా సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేయండి. మన పెద్దవాళ్ళు కూడా చెప్పినటువంటి మాట ఒకటి ఉంటుంది, చూశారు కదా, ఊరుకున్నంత ఉత్తమం లేదు, బోడుగుండంత సుఖం లేదు అని. ఆ విధమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆయుధాల వలన కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, చిన్నపాటి రక్త దర్శనాన్ని చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎక్కువగా కనిపిస్తున్నాయి. చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది. భార్యాభర్తల మధ్యన అభిప్రాయ భేదాలు అనేటటువంటివి కలుగుతాయి. మనస్పర్ధలు ఎక్కువగా అయ్యి అది కొంచెం దూరాలకు వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది కనుక కొద్దిగా జాగ్రత్తలు తీసుకుని మాట్లాడడం మంచిది. ఆరోగ్య విషయం నిమిత్తంగా అవయవాలకు సంబంధించినటువంటి జాయింట్ పెయిన్లు, అంటే మోకాళ్ళకు వాటికి సంబంధించి అవయవాలకు నొప్పులు ఎక్కువగా వినికేయడం లాంటివి కానీ జరిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈరోజు మీకు ఉండేటటువంటి ఇబ్బందులను అధిగమించడానికి, అనుకూలమైనటువంటి పరిస్థితి మీకు ఏర్పడడానికి శబరగిరీశాష్టకాన్ని కనుక మీరు పారాయణ చేసినట్లయితే సర్వ విధాలా కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ, ఇక ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకునేటటువంటి ప్రతి వారికి కూడా ఆ రాజరాజేశ్వరి సహిత ఉమా కుక్కుటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం వలన ఆయురారోగ్య భోగ భాగ్య అష్టైశ్వర్యాలు అనుభవించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి స్పందనను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. 10 మందికి ఉపయోగపడుతుంది అనే అభిప్రాయం కనుక కలిగినట్లయితే సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఈ యొక్క ఛానల్ని మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండేటటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేయడం ద్వారా నోటిఫికేషన్లు అనేటటువంటివి పొందుతారు అని తెలియజేస్తూ, రైతు బాగుండాలి, రాజ్యం బాగుండాలి, దేశం బాగుండాలి, జవాన్లు బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.